బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ 14 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపడుతోంది. ఈ క్రమంలో నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్ స్ట్రీట్లో అడుగుపెడుతున్న కీర్ స్టార్మర్కు ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే లారీ అనే పిల్లి. డౌనింగ్ స్ట్రీట్లోకి 5 ప్రధానమంత్రులు వచ్చి వెళ్లినా 13 ఏళ్లుగా ఆ మార్చాలం మాత్రం అక్కడే మకాం వేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసమైన నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్కు ఘన చరిత్ర ఉంది. 1682-84 మధ్యకాలంలో మాజీ దౌత్యవేత్త, ప్రాపర్టీ డెవలపర్ జార్జ్ డౌనింగ్ దీన్ని నిర్మించారు. 1735 నుంచి బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసంగా కొనసాగుతోంది. తదనంతరం పక్కనే ఉన్న నెంబర్ 11, 12 నివాసాలను కూడా దీని కిందకే తీసుకున్నారు. అయితే పునాదులు గట్టిగా లేకపోవడం, ఎలుకల బెడద వంటి సమస్యలు ఈ భవనంలో ఆది నుంచి వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నివాసంలో ఎలుకల బెడద నుంచి బయటపడేందుకు 2011లో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్యాట్వర్సీ హోమ్ నుంచి లారీ అనే పిల్లిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ మార్చాలం చీఫ్ మౌనర్గా అక్కడే ఉండిపోయింది. మంత్రులు, అధికారులు, మీడియాతో ప్రధాని అధికారిక నివాసం ప్రాంగణమంతా హడావిడిగా ఉన్న లారీ మాత్రం దర్జాగా సంచరిస్తుంది. లారీ కోసం సోషల్ మీడియా ఎక్స్లో ప్రత్యేకంగా ఓ ఖాతా కూడా ఉండగా దానికి 8.43 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ వీధిలోని శునకాలతో పాటు రిషికి చెందిన లాబ్రడార్ నోవా శునకంతోనూ అది తగులాడేదని, అందులో లారీదే పై చేయిగా ఉండేదని సునాక్ దంపతులే వెల్లడించేవారు. మరోవైపు లారీ 10 డౌనింగ్ స్ట్రీట్కు వచ్చినప్పటి నుంచి 5 ప్రధానమంత్రులు మారారు. డేవిడ్ కామెరూన్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్తో పాటు రిషి సునాక్ కూడా అధికారం చేపట్టి నిష్క్రమించిన లారీ మాత్రం అక్కడే ఉంది. తాజాగా తన హయాంలోనే 6వ ప్రధానిని కీర్ స్టార్మర్ను డౌనింగ్ స్ట్రీట్కు ఆహ్వానించింది. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దాన్ని సివిల్ సర్వెంట్గా పరిగణించాలని 2016లో అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పార్లమెంట్లో ప్రకటించారు. అప్పటి నుంచి లారీ చీఫ్ మౌజర్ హోదాలో బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఉంటోంది.